శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతుకా కృష్ణ సత్వమహో రజస్తమః. అర్జునుడు ఇట్లు పలికెను, కృష్ణ, శాస్త్ర విధిని వదిలి భక్తి శ్రద్ధలతో యజ్ఞములనుగాని దైవ పూజలనుగాని కొందరు చేయుచుందరు. వారినిష్ట సాత్వికమా, రాజసమా, తామసమా? త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా. సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, శాస్త్రోకముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము అని 3 విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను, వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధమాయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. అర్జున, సర్వప్రాణులకు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు శ్రద్ధ ఉండును. ప్రతి వ్యక్తికిని ఏదో ఒక శ్రద్ధ ఉండును. అతని జీవన విధానమంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియూ తెలుసుకొనవచ్చును. యజంతే సాత్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాజసులు యక్షరాక్షసులను, తామసులు ప్రేతభూతగణములను పూజించుచున్నారు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. దంభాహంకారసంయుక్త కామరాగబలాన్విత. దంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగర్వితులు అయినవారు శాస్త్రవిరుద్ధముగా మనః సంకల్పితమైన ఘోరతపస్సులను చేయుదురు. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతశరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరములందున్న జీవులను మరియు అంతర్యామిని అనగా పరమాత్మడనైన నన్ను కృశింపజేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము గలవారని తెలుసుకొనుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః. యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. సర్వజనులకు వారికి ఇష్టములైన ఆహారములు గూడ 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా తెలుసుకొనుము. ఆయంః సత్వబలారోగ్యసుఖంప్రీతి వివర్ధన. రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్వికప్రియా. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధిపరచునవియు వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధిపరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ప్రియములు. కట్వాంలలవణాత్యుష్ణ తీక్షరుక్ష విదాహిన. ఆహార రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రద. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు రాజస స్వభావము గలవారికి ప్రియములు. యాతయామం గతరసం పూతి పర్యుషితం చెయ్యత్. ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. సరిగ్గా ఉడకనివి, పండనివి రసహీనములు, చెడువాసనగలవి పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామసులకు ప్రియమైనవి. అఫలాకిం శుభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే. యష్టవ్యమేపతి మనః సమాధాయ స సాత్వికః. శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృఢముగా నిశ్చయించుకొనబడినదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడు నదియు అయిన యజ్ఞము సాత్వికమనబడుచున్నది. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్జతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. కాని ఓ అర్జునా, సరియైన నిష్ఠ లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడునదియు ప్రతిఫలాపేక్షతో చేయబడుచున్నదియు అగు యజ్ఞము రాజసేజ్ఞము అని తెలుసుకొనుము. విధిహీనం సృష్టాన్నం మంత్రహీనమదక్షిణం. శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్రవిధిననుసరింపనిదియు, అన్నదానరహితమెనదియు, మంత్రహీనమెనదియు, దక్షిణలు లేనిదియు, శ్రద్ధారహితమెనదియు అగు యజ్ఞము తామసేజ్ఞము అని చెప్పుచున్నారు. దేవద్విజగురు ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం. బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు అని చెప్పుచున్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యత్.
స్వాధ్యాయాభ్యసనం చేవ వాజ్మయం తప ఉచ్యతే. ఉద్రేకమును కలిగింపనిదియు ప్రియమైనదియు హితమును కలుగచేయునది యథార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్రపఠనము మొదలగునవి యన్నియును వాచిక తపస్సుగా చెప్పబడుచున్నవి. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధరిత్య తప్పో మానసముచ్యతే. మానసిక ప్రసన్నత, శాంతస్వభావము, భగవచ్చింతన, మనోనిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలగునవి యన్నియును మానసిక తపస్సులుగా చెప్పబడుచున్నవి. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షుభిర్యుక్తే సాత్వికం పరిచక్షతే. శారీరక, వాచిక, మానసిక తపస్సులను ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినప్పుడు వాటిని సాత్విక తపస్సులు అని చెప్పబడుచున్నవి. సత్కారమాన పూజార్థం తపోదంభేన చేవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి సత్కారములను, గౌరవములను, పూజలను అందుకొనుటకును, స్వార్థ ప్రయోజనముల కొరకును దంభముతో చేయబడుననియు, అనిశ్చిత ఫలములనుగాని క్షణిక ఫలములనుగాని ఇచ్చినవియు అయిన తపస్సులను రాజస తపస్సులు అని అందరు. మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. మొండి పట్టుదలతో మనోవాక్కాయములకు బాధ కలిగించునవియు, ఇతరులకు కీడు కలిగించుటకై చేయబడునవియు అయిన తపస్సులను తామసమని అందరు. దాత్యవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాది కాలముల యందును, ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగువారికిని, బ్రాహ్మణులు, పండితులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు పాత్రులైన వారికిని ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్థ భావముతో చేయబడు దానము సాత్వికమనబడుచున్నది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. ప్రత్యుపకారము కొరకుగాని, ప్రతిఫలాపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనైగాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజసదానము అని చెప్పబడుచున్నది. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమజ్ఞాతం తత్తామసముదాహృతం. సద్భావము లేకుండా దానము పుచ్చుకునివారి ఎడల గౌరవాదరములను చూపక, తృణీకార భావములతో చీకొట్టుచు అయోగ్యులకును అపాత్రులకును చేయబడు దానము దేశకాలోచితము కాని దానము తామసదానము అని చెప్పబడును. ఓం తత్సదితి నిర్దేశో బ్రాహ్మణస్త్రివిధ స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఓం తత్ సత్ అని 3 విధములగు పేర్లు పరబ్రహ్మకు నిర్దేశించబడినవి. ఆ పరమాత్మ నుండియే సృష్ట్యాదియందు బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు నిర్మింపబడినట్లుగా చెప్పబడినది. తస్మాదౌమిత్యుదాహృత్య యజ్ఞదానతపక్రియ ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదాన తపశ్చర్యలను సర్వదా ఓం అని పలికి ప్రారంభింతురు. తదిత్యనభిసంధాయ ఫలంయజ్ఞతపక్రియ దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షకాంక్షగలవారు స్వలాభాపేక్ష లేసమాత్రమైనను లేకుండా లోకహితార్థమై యజ్ఞదాన తపశ్చర్యలను ఇదియంతయును పరమాత్మదే అను భావముతో తతను నామమును ఉచ్చరించుచు ఆచరించేదరు. సద్భావే సాధుభావే చ సదిత్య తత్ప్రయుజ్యతే. ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే. అర్జున, సత్ అను పరమాత్మనామము సత్యభావమునందును శ్రేష్ఠభావమునందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్ఠుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమ కర్మాచరణమునందును సత్ అను శబ్దము వాడబడుచున్నది. యజ్ఞే తపసి దానే చ స్థితః స్యదితి చోద్యతే. కర్మచేవ తదర్థియం సదిత్యేవాభిధీయతే. యజ్ఞదాన తపస్సులకు సంబంధించిన నిష్ఠ ఆస్తిక భావమును సత్ అని అందరు. పరమాత్మను ఉద్దేశించి చేయబడు నిశ్చయాత్మక కర్మలను గూఢ సత్ అని పిలువబడుచున్నవి. ఆశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చెయ్యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్రపేత్యనో ఇహ. అర్జున, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గాని మరణించిన పెదపగాని ఏ విధమైన ప్రయోజనముండదు.